మేడారం 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 ఇయాల కూడా జాతర ముచ్చట్లు షాన్నే పట్టుకొచ్చినాం. హెడ్లైన్ చూసుడే ఆల్చం అందరం మేడారానికి పోవుడే. వనం నుంచి జనంలకు సమ్మక్క, భక్తులందరినీ సల్లంగా చూడక్క. ఎడ్ల బండి కాంచి హెలికాప్టర్ దాకా మొత్తం చూపిస్తాం మేడారం కథ. కరెంట్ కట్ చేస్తే ఆఫీసర్లు అవుట్, సీఎం సారు గట్టి వార్నింగ్. కవితక్కకు సిబిఐ నోటీసు, కామ్రేడ్ అడిగిండు ఒక్క సీటు. పన్నెండు కొట్టిన కుర్చీలు ఖాళీ, సచివాలయంలో చక్కగా చేస్తలే డ్యూటీ. ఏ గుడి కన్నా ఓన్రి, ఏ జాతర కన్నా ఓన్రి, ఏ పండుగ కన్నా ఓన్రి. దేవుడో దేవతనో గుడిలనే ఉంటారు. దేవుళ్ళకో రూపం ఉంటుంది. పట్టుబట్టలు, ముత్యాల నగలు, రత్నాల కిరీటాలతోని అగుపడతారు. రథం తిప్పినాడు ఉత్సవమూర్తిని ఊరేగిస్తారు. కానీ మేడారంలో అమ్మలకు గుడి లేదు, రూపం లేదు. అసలు గద్దెల మీద కూడా ఉండరు. 2 ఏళ్లకు ఒకపారి మాత్రమే మేడారానికి వస్తారు. భక్తితోని మనమే దొలకరావాలి, తోలుకపోవాలి. ఇలా సమ్మక్కని దొలకొచ్చిండ్రు భక్తులంతా. పోయి చూద్దాం పాండ్రి మరి గా కార్యం ఎట్లా నడిచిందో. చిలకలగుట్టల సీక్రెట్ పూజలు చేసినాక కుంకుమవరణి రూపంలో ఉన్న సమ్మక్కను బయటికి తీసుకొచ్చిండ్రు పూజారులు. అందరు ఎర్ర బట్టలు కట్టుకున్నారు. చుట్టూరా పోలీసు బందోబస్తు. మంత్రి సీతక్క, కలెక్టర్ మేడం సమ్మక్కకు స్వాగతం పలికిండ్రు. వనంలోకెళ్లి అమ్మ జనంలోకి వస్తుందని అందరికి ఎరికయ్యేటట్టు జిల్లా ఎస్పీ సార్ గాల్లెగ్గాల్సిండు. డప్పు సప్పులు, శివసత్తుల సిగాలు, ఆటపాటల నడుమ ముంగటికి నడిచింది సమ్మక్క తల్లి. తొవ్వంతా ముద్దుగా ముగ్గులేసి దీపాలు పెట్టిండ్రు. అమ్మవారు కింద నడవద్దని చీరలు పరిచిండ్రు. వస్తున్న సమ్మక్క చూస్తానికి లక్షల మంది తోవెంట నిలబడ్డారు. చిలకలగుట్టకెళ్లి మేడారం 2 కిలోమీటర్లే గాని గంటల కమానం టైం పట్టింది. జంపన్న వాగు దాటుతుంటే జేజేలు వలికిండ్రు భక్తులు. చిన్నగా తీసుకొచ్చి గద్దె మీద కూసుండబెట్టిండ్రు. వెనకటికెళ్ళి వస్తున్న పద్ధతుల ప్రకారం లైట్లు మొత్తం బంద్ చేసి చీకట్లో చేయాల్సిన పూజలు చేసిండ్రు. నిన్న రాత్రే కండపెల్లికెళ్లి సారలమ్మ, పూనుగొండ నుంచి పగిడిద్దరాజు, కొండాయి కాంచి గోవిందరాజులు వచ్చిండ్రు. 4 గద్దెల మీద ఉన్నారు కాబట్టి ఇప్పుడు మేడారం నిండుకున్నట్టు. ఇవాళ పగడీలి సెంటర్ మంత్రి కిషన్ రెడ్డి సార్ వచ్చి కొలుసుకున్నాడు. మేడారం జాతరను జాతీయ పండుగ చేయాలనే డిమాండ్ నిలబెడితే మేడారం జాతరను నేషనల్ ఫెస్టివల్ గా గుర్తించాలంటారు. అక్కడ సిస్టమ్ దేశంలో ఎక్కడ లేదు. రేపు సీఎం రేవంత్ రెడ్డి సార్ వస్తున్నాడు దర్శనం కోసం. వనంలో ఉండే దేవుళ్ళంతా మేడారానికి వచ్చిండ్రని తెలంగాణ, ఆంధ్ర, మహారాష్ట్ర, ఒరిస్సా, ఛత్తీస్గఢ్ ఇట్లా 4-5 రాష్ట్రాలకెళ్లి మస్తు మంది వస్తున్నారు. జంపన్న వాగుల తానాలు, బెల్లం మొక్కులు, డోలు సప్పులు, శివసత్తుల ఆటలతోటి సంబురంగా సాగుతుంది జాతర. తాత తాత వెనకట మీ అత్తగారింటికి ఎట్లా పోయేది అని అడిగితే, గప్పుడు ఇవన్నీ ఎక్కడి బిడ్డ, ఎడ్ల బండి కట్టుకొని 2-3 వద్దులు ప్రయాణం చేసేది అనుకొచ్చిండు. నాయన నువ్వు ఈ స్కూల్కు కాలేజీకి ఎట్లా పోయేది అని అడిగితే, 2-3 కిలోమీటర్లు నడుచుకుంటూ పోయి ఆడికెళ్ళి టాంగాలెక్కి పోయేది అన్నాడు. ఇదే ముచ్చట మా అన్నని అడిగితే సైకిల్ మీద పోయేది అనుకొచ్చిండు. మా తమ్ముడేమో ఇప్పుడు బండి మీద పోతున్నాడు. అంటే జమానా మారుతుంటే సవలతులు పెరిగినాయి అన్నట్టు. అట్లనే మేడారం సుత ఇప్పుడు ఎట్లా పోతున్నారు, వెనకట ఎట్లా పోయేదో తెలుసుకోవాలి కదా. చలో పాండ్రి మరి. ఎక్కడిది బస్సులు, కాల్రు, టాటా సుమోలు, డీసీఎంలు, లారీలతోటి నిండింది మేడారము. తొవ్వంతా ట్రాఫిక్ జామే. జాతర అంటే ఈ మాత్రం ఉంటది మళ్ళా. కానీ వెనకట ఎట్లుండేదో ఎరికేనా? మేడారం అంటే పెద్ద అడవి. తొవ్వ కాదు కదా, పిల్లబాటే మా ఎక్కువ. అడ్డం వచ్చిన చెట్ల కొమ్మలు నరుక్కుంటా ఎడ్ల బండ్ల మీద వచ్చేటోళ్ళు. బండి వెనక బండి కట్టి మేడారం జాతర పోతుంటే మహా సంబరంగా ఉండేది. అప్పుడు ఎడ్ల బండ్ల మీద వచ్చినాం, నడిచి వచ్చినాం సింగారపడి వీళ్ళ నుంచి. మేము ఇంటి బట్టలకు 6 రోజులు అయ్యాయి. చిన్నప్పుడు నడుచుకుంటూ వచ్చినాం, తర్వాత ఎడ్ల బండితో వచ్చినాం. ఒక 30 సంవత్సరాల కింద 6 రోజులు వారమవుడు ఎక్కడక్కడ పులు ఉన్నది, అది ఉన్నదని భయపడిపోయేది. చిన్నప్పుడు మేడారం ఎడ్ల బండి మీద వచ్చేది, మంచిగా ఉండేది. ఇప్పుడు కష్టం అనిపిస్తుంది. ఎక్కడో ఆపితే నడుచుడు కట్టం ఉన్నది. పులి భయము,
ఆర్చుకుంటా మంటలు పెట్టుకొని ఇప్పుడు కూడా కొందరు బండ్లు కట్టుకునే పోతున్నారు. గీలూరు 80 కిలోమీటర్ల దూరం అయితే రాత్రి బండి కొడితే తెల్లారగట్ల మేడారం చేరుకున్నారు. అంత ఎట్లా బాగానే ఉండేది. మాకు ఎవరు కూర్చున్నా కానీ వాళ్ళ బండి కాడికి జెండా కట్టుకునేది చేసుకునేది. ఇక అన్ని ట్రాక్టర్లు అయినాయి. ఈ ట్రాఫిక్ పోలీసు వాళ్ళు మా ఆయనను కొట్టిల్లు, తమ్ముడిని కొట్టి నెట్టేసిల్లు. మేడారం జాతర అని ప్రచారం నడిచినాక డాంబర్ రోడ్ వేస్తే ఆర్టీసీ బస్సులు అటెంక సగులం రావట్టే. ఇప్పుడైతే గాలి మోటార్లనే పోవట్టే. అంటే ఎడ్ల బండ్ల కాంచెల్లి హెలికాప్టర్ దాకా వచ్చినట్టు. రేపు రైలు బండ్లు కూడా నడుపుతారేమో. అప్పట్లో మా ఊళ్ళో ఒక ముసలమ్మ ఉండేది. ఆమె అప్పుడు కాలు నడకతో వచ్చిందట. నిమ్మలగా అందరూ వస్తున్నారు. ఇది జంపన్న వాగు. ఎప్పుడు తేట నీళ్లు వారుతుండే. భక్తులంతా ఒడ్డుపోట తానాలు చేదురు, ఈతలు కొడుదురు. జంపన్న వాగుల జలకాలాట ఓ సంబురము. ఇప్పుడేమో గిట్లున్నది. వాగెండిపోతే మీదున్న లక్నవరం చెరువులకెళ్ళి కిందకి ఇడుస్తున్నారు. లోపలికి దిగనోళ్ళు పైపుల కింద తానాలు చేయబట్టిరే. బండ్లనే వస్తాం, టూరిస్టులనే వచ్చి ఆవులకెళ్ళి సామాన్ వేసుకొని ఎడ్ల బండ్లతో కొయ్యల బండ్లు అలా బండ్లే తీసుకొని వచ్చారు. గద్దెల చుట్టూర సలాకులు, జాతర టైంలో దూరంకెళ్లే దర్శనాలు, మాత్రం బెల్లం మొక్కులు. అప్పట్లో ఇవేం లేకుండే. తుర్తిగా అమ్మలం కొలుసుకొని ఒడి బియ్యం పోసేటోళ్ళు. కొందరైతే గద్దెల కాడనే నిద్ర చేద్దురు. ఆ గద్దెలు మార్చి మళ్ళా గద్దెలు కట్టిండు. చిన్న ఉండే మొక్కి యాన్ని జలగొట్టి ఇంత పబ్లిక్ లేకుండా లైన్లు కూడా కట్టపోదు. ఒకప్పుడు ఉండీలు లేవు. భక్తులు వచ్చి ఆ కుండ వల్ల అదే ఉండేను. చిలకల గుట్టకెళ్ళి సమ్మక్కని గిట్లా బయటికి తీసుకొచ్చేటోళ్ళు అంతా పూజారులు, గిరిజనులే. ముంగట డప్పు సప్పులు, శివసత్తులు. ఇప్పుడైతే చుట్టూరా పోలీస్ బాల్గాలు భక్తులను దగ్గరకే రానియ్యారు. ఇప్పుడు ఎస్పీ తుపాకీ వెలుస్తున్నాడు గాని వెనకట పూజారులే గాల్లే కాల్చేటోళ్ళు. తాడు తుపాకులు అనేది మా తాత దగ్గర ఉండేది. ఆయన మా తాతే పేల్చేది. ఈ చెట్టు మీద చూడండి, కొమ్మకు భక్తుడు. ఎక్కితే 4-5 కిలోమీటర్ల దూరాన ఏడేమయ్యేది క్లియర్ గా అగుపాడేది. ఇప్పుడు గట్ల కనబడాలంటే రంగుల రత్నం ఎక్కాలి. దేవతలకు చీరసారలు పెట్టుడు, కోళ్ళ నెగిరేసుడు, బంగారం సమర్పించుడు జరంత అటుగా అప్పట్లెక్కనే నడుస్తుంది. వచ్చిన వాళ్ళంతా మేడారం చుట్టూరా గుడిసెలు వేసుకుందరు. ఇప్పుడు గుడారాలు అయినాయి. రూములు కూడా కిరాయికి దొరకబట్టే. మేము అడిగి పోయేదా కర్రలు, ముళ్ళుగారలు, అయ్యో కట్టెలు నరుకొచ్చుకునేది. కానీ ఇప్పుడు అడవి కొంచెం తగ్గింది. ఆ బండికి దళ్ళు కట్టుకొని చెట్ల కింద ఆ కంక బొమ్మలు కొట్టుకొని చీరలు ఆ చుట్టూ కట్టుకొని ఆడ ముందు నీళ్లు బావులు ఉన్నాయి. అక్కడక్కడ బావులలో చేసుకున్నాం. ఇప్పుడు వచ్చినంత జనం రాలే. అప్పుడు వన దేవతలకు ఇష్టమైన ఇప్పసార సాక పెడితే ఇప్పుడు ఎర్రమందు. ఇప్ప చెట్లు లేవు, ఇప్పసారా లేదు. ఎక్కడన్నా దొరికితే కొంచెం తెచ్చుకొని ఏదో ఆనవాయితీ కదా అనే దాని మీదనే కొంచెం అనుభవిస్తాం. కోళ్ళు ఆటలు కోసేటోళ్ళు గాని నెరి గింతగానం దినుడు తాగులు లేకుండానట. భక్తితో వచ్చిన వాళ్ళు కొందరైతే ఎంజాయ్ చేస్తానికి వచ్చేటోళ్ళు కొందరు. అగో ఏ దుఃఖంలో చూడు మందు సీసాలే. రేట్ ఎక్కువ గాని తాగిన వాళ్ళకి తాగినంత. తెగుతున్న గొల్రకు మేకలకైతే లెక్కే లేదు. 6 మేకలు తెచ్చిన. అప్పట్లో వీడియో లెక్కటి ఎవలోగలు ఫోటోలు తీస్తే మా భాగ్యము. ఇప్పుడు అందరు సెల్ఫీలు గుంజుడు, వీడియోలు తీసుడు. మేడారం జాతర అవుతుందని మర్నాడు పేపర్ల గింత వార్త వచ్చే జమానా కాంచెల్లి ఇరాం లేని 24 గంటలు టీవీలో లైవ్ లోకి వచ్చింది. డ్రోన్ కెమెరాలను గాలికి తిప్పి అందమైన వీడియోలు తీయబట్టిరి. వెనకట కాగడాలు, కందిల దీపాలు పెట్టేటోళ్ళు ఎలుతురు కోసము. ఆడాడ పేద మంటలు పెట్టేదట. ఇవాళ చూస్తే రంగురంగుల లైట్లతోటి చెక్కున మెరుస్తున్నది మేడారము. ఇదంతా చూసి ఇప్పటోళ్ళు మస్తుంది అంటుంటే అప్పటోళ్ళకి అదే నచ్చేదట. అప్పుడే మంచిగా ఉండేది. సార్. ఇప్పుడు బండ దగ్గరికి వచ్చి అక్కడనే వండుకొని తిరుగుతూ ఎంజాయ్ చేసింది. ఓ 30-40 ఏళ్ల కిందట గట్లయ్యే జాతర ఇప్పుడు గిట్ల అవుతుంది. ఇంకో 30-40 ఏళ్ళకి ఇంకెట్లుంటుందో మరి. చిన్నగా చలి తగ్గింది, ఎండలు పెరుగుతున్నాయి. నిన్నటి దాకా 1 మీద తిరిగిన ఫ్యాన్లు 4-5 నెంబర్లకు పెరిగినాయి. ఇంకో 4 రోజులైతే కూలర్లు, ఏసీలకు అస్సలు రెస్ట్ ఉండదు. పొద్దు మాపు తిరుగుతూనే ఉంటాయి. ఎండపూట బయట తిరుగుడు తగ్గుతుంది కాబట్టి టీవీలు పెట్టుకొని ఇంట్లోనే కూర్చుంటారు అంతా. కానీ అన్నీ నడవాలంటే మొదలు కరెంట్ కావాలి. ఉత్తప్పుడు అంటే ఎట్లనో ఓర్చుకుంటారు కానీ ఈ టైంలో కరెంట్ లేకుంటే కష్టమే మరి. కారణం లేకుండా కరెంట్ కట్ చేస్తే మంచిగా ఉండదు, కోతలు పెడితే సస్పెండ్ చేస్తా, మీ ఇష్టం అని కరెంట్ వాళ్ళకి ఖతర్నాక్ వార్నింగ్ ఇచ్చిండు సీఎం సారు. ఆడాడ కావాలనే కొందరు కట్ చేస్తున్నట్టు తెలిసిందట. సర్కార్ను బద్నాం చేసే కథలు పడితే ఊకునే ముచ్చటే లేదని మస్తు సీరియస్ అయ్యిండు ఆఫీసర్ల మీద. ఓ గల్లా 5 నిమిషాల కంటే ఎక్కువ కరెంట్ పోతే ఎందుకో కారణం చెప్పాల్సిందే అన్నాడు. కాంగ్రెస్ సర్కార్ వచ్చింది, కరెంట్ శాఖ ఇస్తలేదని పడనోళ్ళు అంటుంటే కొందరు గిట్లా చేస్తురట మరి.
పోనీ సరిపోను లేదా అంటే కావాల్సినంత ఉన్నదట. అందుకే సప్లైల లాపరో వేసే సంగతి చూస్తాని వార్నింగ్ ఇచ్చిండు అన్నట్టు. ఈ ముచ్చట ఇట్లుంటే మంగళవారం నాడో లేకుంటే బేస్తారం నాడో ఇంకో 2 గ్యారెంటీలు చాలు చేస్తుందట సర్కారు. 500 రూపాయల గ్యాస్ సిలిండరు, ఇంటికి ఫ్రీ కరెంట్ ఇచ్చుడు మీద ఆఫీసర్లతో మీటింగ్ పెట్టిండ్రు ఇవాళ. దరఖాస్తు పెట్టిన వాళ్ళు అందరికి అందేటట్టు చూస్తారట. తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళకు వచ్చే నెల కాంచాలి 0 బిల్లు కొడతారట 200 యూనిట్లకు లోపు వాడితే. అంటే పైసలు కట్టే పనే ఉండదు. గట్లనే మీటర్ నెంబర్లు, రేషన్ కార్డు నెంబర్లు తప్పు రాస్తే కరెంట్ ఆఫీసుల కాడ మార్పించే ఛాన్స్ గిట్లా ఇచ్చినారు. ఇప్పుడు గ్యాస్ 950 రూపాయలు ఉంది. పబ్లికే మొత్తం కట్టేసి తీసుకున్నాక 500 రూపాయలు వీళ్ళ అకౌంట్లో వేయాలనా లేకుంటే సప్లై చేసే గ్యాస్ కంపెనీ వాళ్ళ అకౌంట్లో వేయాలా అనేది 1-2 రోజులలో డిసైడ్ చేస్తారట. ఈ 2 గ్యారెంటీలు అమల్లోకి వచ్చినాయంటే మళ్ళా నెలకెళ్ళి ఇంటికో 1000 రూపాయలు మిగిలినట్టే పో. ఇవాళ రేపు జమానా ఎట్లున్నదంటే ఇంట్లున్న నలుగురే ఒక్క పారి కూర్చొని తినే ఇల్లు కాదు. కొడుకో పారి తింటాడు, బిడ్డో పారి తింటది. పెర్మిట్ వచ్చేదాకా ఎదురు చూసి అయ్యగారు కొడ్డిచ్చినాక ఆకలి సగం చచ్చినాక గప్పుడు ఇంటామె తింటది. పండుగకో పబ్బానికో కలిసి తింటే అదే మా భాగ్యం. గట్లనే ఏదన్నా పెద్ద దావత్ ఉంటే గానీ దగ్గరోళ్ళతో కూడా కూర్చొని తుర్తిగా తినలేం. కానీ మేడారానికి బలగమంతా పోయి ఆడనే వండుకొని బంతులు కూర్చొని తింటుంటే మస్తుంటదబ్బా. గసంటోళ్ళ కాడికి పోయి మా చంద్రవ్వ ముచ్చట పెట్టింది. గిది చూసినాక మనం కూడా వాళ్ళ కాడికి పోదాం. బందుకు వచ్చిన నేను అక్క గట్లా షురు చేసిండ్రు అప్పుడే తినుడు 100 మంది వచ్చిండ్రు. కొడుకులు, కోడన్లు, మర్దాన్లు, తమ్ములు, అందరు మనవలు, మనవరాన్లు. సమ్మక్క ఏమేమి వండిరు? చికెన్ వండినాం, మటన్ వండుకున్నాం, తలకాయ కూర, బోటి. సమ్మక్క లెక్కనే ఉన్నది వాళ్ళ బిడ్డ గిట్లా. ఎన్ని మేకలను మాట్లాడుకున్నారు? ఈ రోజు ఉంటే 10. ఎంతమంది? 100 మందికి 10 మేకలు ఏం తింటారమ్మా? ఎట్లా తింటారు? నాకు అర్థం కాకపోయే. తినడానికి ఉన్నది, తిని ఎంజాయ్ చేయడానికి జాతరకు వచ్చింది. ఫుల్ ఎంజాయ్ జాతర ఇక్కడ. నైట్ డీజే, రాత్రి 2 వరకు ఫుల్ డాన్సులు, పెద్దోళ్ళు చిన్నోళ్ళు అందరూ. అక్క మీరెప్పటి నుండి వస్తున్నారు? 30 సంవత్సరాల నుండి వస్తున్నా. ఒక 25 డేరాలు వేసుకున్నాం. ఒక 25 కుటుంబాలకు 25 మేకపోతులు తెచ్చినాం. ఫుల్ మందు బాటిల్, అందరికి ఫుల్ ఎంజాయ్. అందరూ కూడా అబ్బాయిలు, మా అన్నలు, వదినలు అందరూ కుటుంబ సభ్యులు డీజేలు పెట్టి డాన్సులు అందరు కలిసి ఫుల్ ఎంజాయ్ చేస్తాము. ఇంకొక ఇంటి కాడికి వచ్చిన మొత్తం కుటుంబం అంతా కూర్చొని నిమ్మలంగా ముచ్చట్లు పెట్టుకుంటా. ఏడికెంచి వచ్చిండ్రక్క? మాది వరంగల్. ఎన్ని మేకలను కోసుకుంటారక్క? ఎన్ని కోళ్ళు కోసుకుంటారు? ఒక్కొక్క కుటుంబానికి 2 కోళ్ళు, ఒక్కొక్క కుటుంబానికి ఒక్కొక్క యాట. అమ్మర్దికి చూడండి బావ ఎంత మంచిగా మందు పెట్టిండు, చికెన్ పెట్టిండు. బంగారు లాంటి చెల్లెని ఇచ్చిన ఈ మందే తెచ్చిండు, ఇంకోటి తెమ్మంటే తెత్తలేడు. ఇప్పటికి 10 బట్టలు తాగిండు, మళ్ళీ కావాలంటాడు. మెల్ల తాగుతాం అంటే ఆగట్టుకుంటూ తాగుతాను ఆ బయట అంతవరకు. మళ్ళీ కొడితే మంది ముఖాలు చూసేందుకు. అక్క ఏమనిపిస్తుంది? పిల్లలందరూ ఇట్లా మీ వాళ్ళందరూ కూర్చొని తాగుతుంటే తింటుంటే అందరు ఒక దిక్కు ఉండాలి, కుటుంబం మంచిగా సంతోషంగా ఉండాలి అని ఉంటది. నువ్వు ఏడాదంతా గింత కష్టపడి సంపాదించి వచ్చిన కాడికి రోజు కోసుక తినుడు, తాగుడు, మస్తు పైసలు అయిపోతాయని బాధ కాదా అన్న? బాధే అనిపించదు. ఎంజాయ్ కొరకు వస్తాం అంతే. ఎంజాయ్ కొరకు వచ్చి ఎంజాయ్ చేసిపోతాం అంతే. ఏ ఊరోళ్ళు? వరంగల్ గాని చండీగఢ్ నుండి వచ్చిన. ఎట్లా అనిపిస్తుంది అక్క ఇడికి గంత దూరం నుండి వస్తుంది? ఎంజాయ్. ఎక్కడ ఉన్నా ఎంత అలసిపోయినా కూడా సమ్మక్క తల్లి అనగానే కథం. ఒకవేళ మనీ లేకపోయినా టైంకి వస్తే చలోగా ఇక్కడికి వచ్చాడు. ఏం వండుతున్నావు తమ్మి? క్యాబేజీ పకోడీ అక్క. పకోడీ నువ్వే చేస్తున్నావా? ఆడపిల్లలు కల్పించిండ్రా? నేనే చెప్తాను. మంచి కమ్మగా ఉన్నది. మళ్ళొక ముచ్చటితోటి మళ్ళా కలుద్దాం పండుగ. సీతక్క మేడం అనాలనా? ఇప్పుడు మా అక్క సీతక్కని అనాలనా? అర్థమైతలేదు మంత్రి అయినాక. కానీ అక్క నమస్తే, శనార్థులు బాగున్నావా? అక్కనే సీతక్కనే పదవులు వస్తాయి పోతాయి. నువ్వు ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఒక ముచ్చట ఉండే, మనకు చాలా రావాల్సినవి ఉన్నాయిరా, మనకి ఏమైతే లేవని మనం మాట్లాడుకున్నాం పోయినసారి. ఈసారి మంత్రి అయినవా కదక్క, ఇంకా గట్టిగా కొట్లాడాలి. మరి ఏం అడుగుతావు? ఒక పర్మనెంట్ డెవలప్మెంట్ అథారిటీ కమిటీ లాగా వేసుకొని మరి ఇక్కడ తల్లుల యొక్క కీర్తిని ప్రపంచానికి చాటే విధంగా 100 ఏళ్ళు 1000 ఏళ్ళు గుర్తుండే విధంగా లిఖించే విధంగా కూడా ఆ ఊహ నాకు ఉంది. అది ఎట్లా చేయాలనే ఆలోచనలో ఉన్నాం. ఇదంతా కూడా ఒక 15-20 ఎకరాల స్థలం కూడా తీసుకొని ఆ ప్రాంతంలో అది ఒక యుద్ధ భూమి లాగా, వారి త్యాగాల భూమి, వాళ్ళ త్యాగాల చరిత్రను లిఖించాలనేటువంటి ఆలోచనతో ఇటు మేము ఎండోమెంట్ అధికారులు, ఇక్కడ లోకల్ అధికారులు అందరము ఆలోచనలతో ఉన్నాము. ఒక కాడకు ఈ అమ్మవార్లను మంచిగా తయారు చేసి, ఒక అమ్మను పులి మీద, ఒక అమ్మను ముద్దుగా జింక మీద సమ్మక్క సారక్కలను కూసబెట్టిండ్రు, నిమ్మలంగా తయారు చేసిండ్రు, మంచిగా పెట్టిండ్రు. నిన్న సారలమ్మని ఊరేగింపించినాము, ఈరోజు సమ్మక్కని ఊరేగిపిస్తాము. నాకు శాంతిపట్నం వేసి ఎత్తు బంగారం పువ్వు సారా మోరెందనాది శ్వేతలలుగుడారు ఎర్రబట్ట ఐతుల కళ్ళలతోని వడిబియ్యాలతోటి నాకు సీరసారతోటి నాకు నిమ్మల పరిశీలు పువ్వు సారన్నా ఇది ఏమంటారమ్మా? చుట్టను నాది మోదుగో చుట్ట
నాది పప్పు సారా భాయ్ నాది డొప్పల్ల నీళ్ళు భాయ్ నాది చిప్పతోని చెయ్య భాయ్ నాది ఎత్తు బంగారం భాయ్ నా ఎదురుగావ పిల్ల భాయ్ నాది కుంకుమ బెరడి హాయ్ నా గుడి గోపురం లేదు భాయ్ నాకు గుళ్ళ పూజ లేదు హాయ్. పోలీస్ స్టేషన్లు కోర్టులు కేసులు అంటే మనసొంటోళ్ళు ఉత్తగానే అదురుకుంటారు. గిట్లనే పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫోన్లు వచ్చినాయంటే ఎమటే పోయి వస్తారు. పోకుంటే మళ్ళా రివర్స్ మా మీదకి ఏమవుతుందో అని బుగులు. వెనకెమ్మటి తెలిసిన వాళ్ళను పెద్ద మనుషులను తీసుకుపోతారు, ముచ్చటరుచుకొని వస్తారు. కానీ పెద్ద పెద్దోళ్ళు ఇవేం పట్టించుకోరుల్లో సెక్షన్లు బాగా తెలిసిన లాయర్లను పెట్టుకుంటారు. ఏది చేయాలనో సలహాలు తీసుకొని వాళ్ళు చెప్పిన తోవల పోతుంటారు. ఇప్పుడు గీ ముచ్చట ఎందుకంటే మందు దందా స్కామ్ లో మన కవితక్కకు మళ్ళీ నోటీసులు అందినాయి. ఈ తాపకి ఈడీకి వెళ్ళి కాకుండా సిబిఐ నుంచి ఈ సోమవారం ఎంక్వైరీ ఉంది, ఢిల్లీకి రావాలని పిలిచిండ్రు. ఇదే కేసులో ఇదే సిబిఐ ఏడాది కిందట హైదరాబాద్ లో అక్కోళ్ళ ఇంట్లోనే 7 గంటలు ఎంక్వైరీ చేసింది. అటెనక సప్పులు లేకుండే. కానీ ఈడీ పిలిస్తే 3 మాటల ఢిల్లీకి పోయి అడిగిన ఫోన్లు అడిగిన కాగితాలు ఇచ్చింది. మళ్ళోనాడు రమ్మంటే నేను రానంటే రానని సీదా దేశం పెద్ద కొట్టుకు పోయింది. నేను ఈడీ ఆఫీస్ కు పోను, ఆఫీసర్లే మా ఇంటికి రావాలి, సీకటి పడక ముందే ఎంక్వైరీ ఆపేయాలి, లేదంటే వీడియో కాల్ లో ఇంటర్వ్యూ చేయాలనేది అక్కడ డిమాండ్. ఆడోళ్ళకి హక్కు ఉంటుందనే వకీల్ పాయింట్ బట్టి ఈడీ ఆఫీస్ నుంచి నోటీసుల మీద నోటీసులు 4 వచ్చినా డుమ్మాల మీద డుమ్మాలు కొట్టింది. సుప్రీంకోర్టు తీర్పు వచ్చేదాకా ఎంక్వైరీకి పోనంటే పోనని జిడ్జు మీద ఉన్నది. ఈ నెల 28 తారీఖు నాడు కోర్టులో ఏదో ఒకటి తేలే ఛాన్స్ ఉంటే దానికి 2 రోజుల ముందే రావాలని సిబిఐకి వెళ్ళి నోటీసులు అందినాయి అన్నట్టు. ఇప్పుడు సిబిఐ విచారణ కన్నా పోతుందో లేకుంటే దీనికేం కారణం చెప్తుందో కానీ ఢిల్లీ మందు దందా కోసం సౌత్ గ్రూప్ పెట్టి 100 కోట్లు కేజ్రీవాల్ సార్ పార్టీకి పంపిండ్రనేది కేసు. చేతులు కలిపిన వాళ్ళందరూ అరెస్ట్ అయ్యి జైల్లో ఉంటే ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సారు మన ఎమ్మెల్సీ కవితక్కేమో విచారణకే పోతలేరు. ఇన్నొద్దులంటే సీఎం సార్ బిడ్డే. పార్లమెంట్ ఎలక్షన్ల ముంగట లిక్కర్ కేసు ఇప్పుడెట్లా నడుస్తుందో చూడాలి మరి. ఓట్లు వస్తున్నాయంటే పార్టీల నడుమ పొత్తులు ఒడుస్తుంటాయి. ఓట్లు అయిపోయినాక అదే పొత్తు ఉంటే ఉండొచ్చు, చెడితే చెడొచ్చు. దీనా వినబడుతున్న ముచ్చట ఏంటంటే బీఆర్ఎస్ బీజేపీ కలిసి ఓట్లకు పోతాయని ప్రచారం అయితే జోరుగైతుంది. బీజేపీ లీడర్లేమో ఖండాలుగా ఖండిస్తున్నారు. కానీ గులాబీ పార్టీలు అయితే సప్పుడే లేదు. అయితే అసెంబ్లీ ఓట్లల్లో కాంగ్రెస్కు సిపిఐ ఇమ్మతిస్తే సిపిఎం ఆడాడ సొంతంగా పోయింది. మరి ఇప్పుడు పార్లమెంట్ ఓట్లల్లా ఎవరితోని జట్టు కడతారో అరుచుకోవాలి కదా. కడమోళ్ళ ముచ్చట అటెనక చూద్దాం గాని కామ్రేడ్లు ఏమంటుర్రంటే పాండవులు 5 అడిగినట్టు కామ్రేడ్లు 5 నియోజకవర్గాలు అడుగుతున్నారు కాంగ్రెస్ ను. ఖమ్మం, నల్గొండ, భువనగిరి, వరంగల్, పెద్దపల్లి సీట్లకు సూటి పెట్టింది సిపిఐ. 5 టికెట్లు ఫిక్స్ లేకుంటే మన దిగేది ఉందా కామ్రేడ్? అంటే 5 ఇవ్వమని కాదు మేము అడిగేది, అంత అత్యాసం మాకేం లేదు. ఒక్కటన్నా ఇవ్వండి అన్న. పంచపాండవులు అడిగారే మాకు ఒక 5 ఊర్లన్నా ఇవ్వండి మాకని చెప్పేసి, అట్లా మాకు ఒక్కటన్నా ఇవ్వండి అని అడుగుతున్నాం. ఒక్కటి ఇచ్చినా చాలట. అసెంబ్లీ ఎలక్షన్ లో కూడా ఇంతే. ఫస్ట్ 10 అన్నారు, 5 అన్నారు, 3 అన్నారు, ఆఖరికి ఒక్కటే తీసుకొని అసెంబ్లీకి వచ్చింది కంకికోడు వాళ్ళు. ఉన్నాయే 17 ఎంపీ టికెట్లు. కాంగ్రెస్ లోనే మస్తు మంది పోటీలు ఉన్నారు. ఇక మీకు ఇస్తారో ఇయ్యరో సారు. ఎట్లయినా మేము కలుస్తాం కదా అని అట్లా ఉండొద్దు, ఎందుకంటే మా పార్టీ మాకు అన్ని ప్రాంతాల్లో బలం ఉంది. 3 ఎమ్మెల్యే సీట్లకెళ్ళి దిగలేక సొంతంగా పోటీ చేసి ఒక్కటి కూడా గెలవని సిపిఎం మాట ఏందంటే ఇప్పుడు మేము కూడా కాంగ్రెస్ తోటి కలుస్తాము. ఉత్తగేం కాదు, వీళ్ళు కూడా 1-2 సీట్లు ఇవ్వాలని అడుగుతున్నట్టే. అధికారంలోనే కాంగ్రెస్ పార్టీలే మస్తు డిమాండ్ ఉంది టికెట్ల కోసానికి. 119 ఉన్నప్పుడే కాలేదు, ఇప్పుడేమైతుందో చూడాలి. ఇక కేసీఆర్ సార్ అసెంబ్లీకి దుమ్మాలు కొట్టడం మీద కామ్రేడ్ నారాయణ సార్ ఇట్లా అన్నాడు. అంటే ముఖ్యమంత్రిగా ఉంటేనే అసెంబ్లీకి పోతావా? ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీకి పోవా? జీతాలు తీసుకుంటావు, హోదా అనిపిస్తావు, పంది కుక్కలుగా తింటావు, ఫామ్ హౌస్ లో పడుకుంటావు, అసెంబ్లీకి పోవా? దేశంలో రైతుల గురించి ఎవరన్నా ఆలోచన చేసిండ్రా? రైతుల తిప్పలు చూడాలన్న సోయి ఎవరికన్నా ఉన్నదా? పెట్టుబడికి సాయం చేయాలన్న గొప్ప ఆలోచన మాదే. మేం పెట్టిన తర్వాతనే సెంటర్ వాళ్ళు నక్కలు కొట్టిండ్రు. దేశానికి తెలంగాణనే రోల్ మోడల్. ఇక రైతులకు పెట్టుబడి తిప్పలు తప్పినట్టే అని అప్పట్లా కేసీఆర్ సార్ చెప్తుంటే మస్తు మురిసిపోయేది. రైతులకు సాయం చేస్తామంటే ఎవరు కాదంటారు చెప్పుర్రి. కానీ ఖర్చు పెట్టిన పైకమంతా ఆళ్ళకే పోయిందా అన్నదే క్వశ్చన్. బీడు భూములల్లా ఇత్తు మొలవదు, పంట వండదు. కానీ పాత సర్కార్ల రాళ్లు రప్పలకు పైసల పంట వండింది. రైతు బంధు పేరు మీద గుట్టలు పడవ భూములకే 22,606 కోట్లు పడ్డాయి. మరి రైతు బంధు పెట్టిన కాంచి 5 ఏళ్లల్లా రైతుల అకౌంట్లల్లా 72,816 కోట్లు వేసిరట.
అండ్ల సాగు భూములకు ఇచ్చింది 50,210 కోట్లే. కడమ పైకం పడవ భూములకు పోయిందన్నట్టు. అంటే ఏడాదికి 4,000 కోట్లు ఉత్తగా దానం చేసినట్టే. ఇంకా గమ్మతేందంటే వ్యవసాయ భూములు కొని ఫ్లాట్లు వెంచర్లు చేసిన ధరణి రికార్డుల సాగు భూముల కిందనే ఉండే వరకు ఆటికి సుత రైతు బంధు పడుతుంది. 100 ఎకరాలున్న ఆసాములు మడిలకు దిగి వ్యవసాయం జైనోలకు సుత పలారం లెక్క పైసలు వంచిండ్రు. ఈ కాంచెలి అట్లా కాకుండా చూస్తారట. సాగు భూములకే రైతు భరోసా, అది సుత 5 ఎకరాల లోపే ఇయ్యాలని డిసైడ్ అయిండ్రు. కౌలు రైతులకు సుత పెట్టుబడి సాయం ఇస్తామన్నారు కాబట్టి 100% రైతులకు ఫాయిదా అవుతుంది అనేది సర్కారోళ్ళ ఆలోచన. పక్కాగా భూముల లెక్కలు తీసి వచ్చే ఆనకాలం పంటకు రైతు భరోసా అమలు చేసే పనులున్నారు. చూడాల మరి అప్పటి వరకు ఎట్లెట్లా చేస్తారో. సార్ వస్తుంటే బండి పంచర్ అయింది సార్. మా బుడ్డోని బడిలో దింపొచ్చేసరికి ఆలస్యమైంది సార్. పొద్దుగాల మా ఇంటామే టిఫిన్ కట్టేసరికి లేట్ అయింది సార్. జ్వరం వచ్చి పొద్దుగాల ఆలస్యంగా లేచిన సార్. ఇగో ఇట్లుంటే ప్రైవేట్ జాబులు చేసేటోళ్ళ తిప్పలు. 5-10 నిమిషాలు అటు ఇటు అయిందంటే ఎమ్మటే పెద్ద సార్ అడుగుతూనే ఉంటాడు. ఓ 2-3 మాటల లేట్ వచ్చిందంటే రోజుల సగం జీతం కట్టే మళ్ళా. అయితే ఈడొగల ఆడొగలు కడమ కుర్చీలన్నీ ఖాళీ. ఎన్నో గాదుల్లో కుద్దు సచివాలయంలే. టైం ఎంత అవుతుందంటే పగటిలి 12 కొట్టింది. అయినా ఆఫీస్ టైం కానట్టుంది ఉత్తమ ఉద్యోగులకు. మనోళ్ళ పంతనం ఎట్లుందో చూద్దామని మంత్రి పొంగులేటి సార్ చెప్పకుండా చేయకుండా వస్తే గీది కథ. హాజరు రిజిస్టర్ తెప్పించి డ్యూటీలకు ఎంత పద్ధతిగా వస్తున్నారో చెకింగులు చేసిండు సారు. రూల్స్ ప్రకారం 10ంటికి ఆఫీసులు ఉండాలి. ఓ 5-10 నిమిషాలు అటు ఇటు అయితే కావచ్చు. కానీ 2 గంటలు దాటినా సార్లకు మేడాలకు ఆఫీస్ మతికొస్తలేనట్టు. ఎందుకు లేటుగా వస్తున్నారో అడిగి లాపర్వా చేసిన వాళ్ళ మీద యాక్షన్ తీసుకోరని పెద్ద సార్లకు ఆర్డర్ చేసిండు. సీఎం సారు మంత్రులు పెద్దోళ్ళతో ఏలుబడి నడిచే సచివాలయంలో గిట్లున్నదంటే ఇక కడమ ఆఫీసులలో ఎట్లున్నదో చూడుర్రిగా. అంటే జీతాలు ఫస్ట్ నాడిచ్చినా లేటుగా ఇచ్చినా మనోళ్ళు మాత్రం అస్సలు తగ్గుతలేరు పో. రాత్రికి రాత్రే ఫేమస్ అయిపోవాలని లక్షల మంది దినం వీడియోలు తీసుకుంటా సోషల్ మీడియాలో పెడుతుంటారు. ఆ వీడియోలు బగ్గ మంది లైకులు కొట్టి కామెంట్లు రాసి షేరింగ్లు చేస్తే చిన్నగా మెల్లగా సెలబ్రిటీలై కూర్చుంటారు ఒకలో ఇద్దరు. అట్లనే ఓ పిల్లగాడు దినం యూట్యూబ్లో వీడియోలు తీసుకుంటా బిగ్ బాస్కు పోయి ఆడికెళ్ళి వెనకకు తిరిగి చూడకుండా రువ్వడి గురుకుతుంటే నాడుమిట్లా ఓ స్పీడ్ బ్రేక్ వచ్చిందుల్లా. సమజైతలేదు కదా. గీ ముచ్చట చూడుండ్రి మంచిగా అర్థమైతది. గీ పిల్లగాడి ఎవలో ఎరికే కదా. బిగ్ బాస్ ఇంట్లో చూసిన షణ్ముఖే. అయితే షణ్ముఖోళ్ళ అన్న సంపత్ లగ్గం చేసుకుంటా అని ఒక ఆమెను మోసం చేస్తే కేసు పెట్టింది. పట్టుకుందామని మనోని ఇంటికి పోయిండ్రట సిటీలో నార్సింగ్ పోలీసులు. ఈ అఫెన్స్ కన్ఫెషన్ చేస్తూ అతని దగ్గర కూడా వేరే దాంట్లో కొంత గాంజా దొరకడం జరిగింది. గది కథ. ఈ ఇంట్లో దేవులాడుతుంటే గంజాయి దొరికిందట. మరి అన్న గుంజుతుండా తమ్ముడు గుంజుతుండా అన్నదమ్ములు ఇద్దరు కలిసి గుంజుతుండ్రా ఏడుకెళ్ళి వచ్చింది ఎవరు సప్లై చేసిర్రు అని ఎంక్వైరీ చేస్తున్నారు. ఇక చిన్న సినిమాలల్లో ఛాన్స్ ఇప్పిస్తా అని ఆమె అన్నగారికి పరిచయం చేసిందే మనోడట. గా కేసు దోడుతుంటే గంజాయి కథ గుప్పుమన్నది. ఈగేముంది, ఆ కేసులో అన్నను ఈ కేసులో తమ్ముణ్ణి ఇద్దరిని పట్టుకపోయినరు పోలీసులు. ముచ్చట తెలిసిన వాళ్ళంతా అరే ఏంట్రా ఇది అంటున్నారు. చూసిండ్రు కదా. ఇక ఇయాల్టి తీన్మార్ వార్తలు ఉంటాం మళ్ళా. నమస్తే.